పాలకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర వేడుకలుగా మహిళా మూర్తులందరికీ కూడా ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ వారి యొక్క విజయాలను సాధించేందుకు దోహదపడే విధంగా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత చక్కటి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ పథకాన్ని రూపొందించి మన ముందుకు తీసుకురావటం జరుగుతోంది. మరి ఈ యొక్క బృహత్తరమైనటువంటి వేడుకలను ఆవిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రెమిసెస్ కి విచ్చేయబోతూ ఉన్నారు. మహిళా సాధికారతకు, మహిళల రక్షణకు, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా మరి నిరంతరం చక్కటి అవకాశాలను మన అందరికీ కూడా కల్పించే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మరి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండేటటువంటి ప్రదేశాల్లో ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి మహిళలు ఉచితంగా ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికైనా సరే వారు పయనాన్ని సాధించే విధంగా పూర్తిగా బస్సు ప్రయాణం ఉచితంగా మన ముందుకు తీసుకురావటం జరుగుతోంది. ప్రతి కుటుంబంలో మహిళ తన రవాణా సంబంధించినటువంటి ఈ భారం అనేది ఎంతగానో సులభతరమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి ఖర్చు తగ్గే విధంగా వారు ఆ ఆదాయాన్ని సేవ్ చేసుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ఇది కేవలం ఒక రవాణాకు సంబంధించినటువంటి పథకం మాత్రమే కాదు, ఇది మన మహిళల యొక్క సాధికారతకు, ప్రగతికి పునాదులు వేసేటటువంటి మహోన్నతమైనటువంటి పథకం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాల్సిందిగా మనవి. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా స్థానాల్లో సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. మిత్రులందరూ కూడా గమనించాలి, మహిళా మూర్తులందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. స్త్రీ శక్తి పథకం ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి మన గౌరవ ప్రజా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రెమిసెస్ కు విచ్చేయబోతూ ఉన్నారు. మహిళా సోదరినిలతో కలిసి బస్సులో పయనం చేస్తూ వారి సంక్షేమాలని, వారి యొక్క ఆశయాలను, వారి యొక్క సూచనలను తెలుసుకొని ఈ యొక్క ప్రెమిసెస్ కి విచ్చేయబోతూ ఉన్నారు. స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక రవాణాకు సంబంధించినటువంటి పథకం మాత్రం కాదు, మహిళా అభివృద్ధికి ఇది పునాది. మహిళల సాధికారతకు రథసారథిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రథసారథి అయి ప్రతి ఒక్క మహిళను ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రియమైనటువంటి అక్క చెల్లెలందరికీ కూడా మరి ఇంత సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. దూరదృష్టి దార్శనికుడు, అభివృద్ధి రథ సారథి, ఆలోచనలో విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ప్రతి అడుగులో ప్రజల సంక్షేమం, ప్రతి నిర్ణయంలో రాష్ట్ర ప్రగతి, సాంకేతికత నుంచి సంక్షేమం వరకు ఆయన కలలు కార్యరూపం దాల్చుతాయి. చంద్రబాబు గారు నడిపే మార్గం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును వెలిగిస్తోంది. ప్రజల ప్రగతికి పద ప్రదాత, రాష్ట్ర భవిష్యత్తుకు శిల్పి, దృఢ సంకల్పం, దార్శికత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం, సుస్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా మనవి. అక్క చెల్లెలతో కలిసి, సోదరీమణులతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ మరి ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది ఆంధ్రావళి ఆడపడుచులందరూ కూడా. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ మనకు అపూర్వమైనటువంటి స్మరణీయమైనటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక పథకం ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిలకంతో, మంగళ హారతితో సాధారణంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు అభివృద్ధి పథంలో మన అందరికీ కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రావళి ఆడపడుచులందరూ కూడా
పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ విచ్చేసినటువంటి మహిళా మూర్తులందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా మనవి. దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి. ఎస్, సూపర్ 6 సూపర్ హిట్ చక్కటి సుపరిపాలన అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి సోదరి మనులందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. దయచేసి గమనించాలి, స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక పథకం కాదు. మహిళా మూర్తులందరికీ కూడా స్వయం ఉపాధిని, సంక్షేమాన్ని, భద్రతను, భరోసాను అందించేటటువంటి ఒక చక్కటి బృహత్తరమైనటువంటి వేడుక. మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ చక్కటి పథకాన్ని ఆవిష్కరించే మహోత్సవ కార్యక్రమం. ముందుగా మన ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు కాంతిలాల్ ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ప్రియతమ మంత్రివర్యులు హెచ్ఆర్డి మరియు ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, గౌరవ చైర్పర్సన్ శ్రీ కొనకల నారాయణ గారు, ఎంపీ కేసినేని శివనాథ్ గారు, అలాగే శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ అనురాధ గారు, అలాగే మన మాధవ్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, విచ్చేసిన మహిళామ తల్లులు, మా ఎండి ద్వారకా తిమ్మలరావు గారు, అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మహిళా తల్లులకు మరింత స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉచిత బస్ ప్రయాణాన్ని సౌకర్యాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ ఉచిత మహిళా బస్సు ప్రయాణం అనేది మన కళ. మనకి మన కుటుంబాల్లో విద్య, వైద్యం మరియు ఉపాధి సౌకర్యాలను మరింత చేరువ చేస్తూ ఈ మహిళా బస్సు సౌకర్యం మన జీవితాల్లో మరింత ఊతాన్నిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తూ మాకు ఎన్నో సూచనలు చేశారు. మనకున్న ఈ 14,449 బస్సుల్లో దాదాపు 74% బస్సులు, 8,458 బస్సుల్లో ఈ ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది మన జీవితాలలో ముఖ్యంగా మన ఆడపిల్లలకి విద్యా అవకాశాలకు పెంపొందించుతూ ఎక్కడికైనా సరే వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించడానికి ఇది సాకర్యం కాగలదని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మహిళా తల్లులు మరింత స్వాతంత్ర్యాన్ని అనుభవించేందుకు గాను ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ స్వేచ్ఛగా మరియు సుఖంగా శుభప్రదంగా మన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఈ ఉచిత బస్ సౌకర్యం కూడా ఎంతో ఉపయోగిస్తుంది. గౌరవ మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నందుకు మా ప్రజా రవాణా శాఖ తరఫున మీకు అత్యంత కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోరుకుంటున్నాం. ధన్యవాదములు సార్. ఇప్పుడు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగు మహిళలందరికీ కూడా హృదయపూర్వక
79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ దాంట్లో కీలకమైనటువంటి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మిగిలినటువంటి మంత్రివర్గ సభ్యులకి, శాసనసభ్యులకి, అధికారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఉన్నా ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాట నెరవేరుస్తూ మొదటి నెలలోనే 3,000 రూపాయలు పెంచిన 4,000 రూపాయలు చేయటం కానీ, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, అలాగే మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నటువంటి పథకాన్ని కానీ, అట్లాగే తల్లికి వందనము పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేయటం కానీ, ఇవాళ మహిళా సోదరీమణులందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా సరే ఉచితంగా బస్సులో టికెట్ లేకుండానే మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించడం అనేది ఒక చరిత్రలో ఒక లిఖించదగినటువంటి విషయం. దానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, మైనార్టీ, మహిళా వర్గాల కోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, ఆర్థిక లోటుపాట్లు, అప్పులు, అన్ని సమస్యలు ఉన్న ఈ కష్ట సమయంలో కూడా నెరవేర్చినటువంటి హామీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం పేద వర్గాల కోసం, బలహీన మైనార్టీ వర్గాల కోసం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదములు సార్. తదుపరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు లోకేష్ బాబు గారు అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇతర పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 95 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అతి దగ్గరగా శాసనసభ్యుడిగా ఆయన చూసిన వాళ్ళు నేను కూడా ఒకడిని. నిరంతరం ఏ కార్యక్రమం చేపట్టినా అది మహిళా క్షేమమే కావాలి, సంక్షేమమే కావాలని ఆలోచనతోనే చేపట్టారు. ఒక ఉదాహరణ, 95లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరూరు తిరిగి మహిళలను చైతన్యపరిచి ఆ చైతన్యం ద్వారా డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గొప్ప వ్యవస్థగా మహిళలు కల్పించిన వ్యక్తి, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మొట్టమొదటగా ఇంటికి రారాజు మహిళ అని చెప్పిన వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ ఇంటి పట్టా ఇవ్వాలన్నా, ఏ సంక్షేమం ఇవ్వాలన్నా మహిళ పేరు మీదే ఇవ్వాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులున్నా మొట్టమొదటగా అది మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున P4 పెట్టినా, మహిళలకి ఆ రోజున గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా, ఈ రోజున గ్యాస్ బండ్లు ఇచ్చినా అంతా కూడా మహిళల క్షేమం చూసే వ్యక్తి. ఈ రోజున స్త్రీ శక్తి అనే ఒక గొప్ప కార్యక్రమంతో ప్రతి ఒక్క మహిళకి రమారమి అతి తక్కువగా నెలకి 1000 నుంచి 1500 రూపాయలు కలిసి వచ్చే విధంగా ఈ యొక్క స్త్రీ శక్తి కార్యక్రమాన్ని, ఉచిత బస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీ అందరికీ గుర్తుంటే మేనిఫెస్టోలో కేవలం జిల్లాకే పరిమితి చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మొత్తం
రాష్ట్రం అంతా కూడా దీన్ని సద్వినియోగపరచాలి, ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉచితంగా ఇవ్వాలని చెప్పి దాన్ని విస్తృతపరిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి ఆనరబుల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, స్థిర రూపేణ సంస్థిత. అలాగా మనం మాతృమూర్తుల్ని కొలుస్తాం, ప్రకృతితో సమానంగా ఉందని భావిస్తాం. అందరికీ ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియని ప్రకృతిలా స్త్రీలు ఎప్పుడు తన పురుషులకి అంటే భర్తకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ ఎప్పుడు ఇచ్చే మీకు ఈ ప్రభుత్వం స్త్రీ శక్తి పేరు మీద ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించే ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం, పక్క రాష్ట్రాల్లో ఏవైతే తప్పిదాలు జరిగాయో ఆ తప్పిదాలు పక్కన పెట్టి మనందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైన కానుక ఇవ్వటం ఏదైతుందో నిజంగానే మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారికి, అలాగే ఇతర తెలుగుదేశం సంబంధించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి గారు ఒక కొత్త ఒరవడి ఈ రాష్ట్రంలో సృష్టించడం జరిగింది. హ్యాపీనెస్ ఇండెక్స్ అని 2014 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆనందమే గీటురాయ్, జీడిపి కాదు, ఎంతైతే ఆదాయం వస్తుందో కాదు, ప్రజలు ఆనందంగా ఉంటే వాళ్ళ మొహమైన చిరునవ్వు కురిపిస్తే అదే కోటి వరాల జల్లుగా భావించి ఈ రాష్ట్రంలో హ్యాపీనెస్ ఏదైతుందో ఇవాళ మనం చూస్తున్నాం. ఉండవల్లి నుంచి ప్రారంభమైన ఇక బస్సు యాత్ర ఎక్కడ చూసినా మహిళా నీరాజనం, అందరి నోతుల్లో ఆ యొక్క ఆనందం, అందరూ కూడా కేరింతలు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒకలాగా, లోకేష్ బాబు గారిని చూస్తే ఒకలాగా, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒకలాగా ప్రజలు ఆనందపడుతున్న తీరేదైతే ఉందో అదే మనకు కావాలి. ఆ విధంగానే కూటమి ఈ రాష్ట్రంలో చెయ్యాలని చెప్పి ముందుకెళ్తుంది. పాల్గొన్న మీ అందరికీ ప్రారంభించిన ఈ యొక్క అద్భుత కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి అందరికీ ఆనందం పంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ యువశక్తికి మార్గదర్శి, సాంకేతికతకు నిదర్శనం, అభివృద్ధికి ప్రతీక ఆనరబుల్ మంత్రివర్యులు వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకి, రవాణా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. వేదికమైన శాసన సభ్యులకి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ 1. ఆవకాయ పట్టాలన్నా మీరే, అంతరిక్షానికి వెళ్లాలన్నా కూడా మీరే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు ఆనాడు 9% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు.
ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు. అంతేకాదు ఏకంగా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్, మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. స్త్రీ శక్తికి ఎదురులేడు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం పెట్టా. ఆ కార్యక్రమంలో 10th క్లాస్, 11th క్లాస్లో, 12th క్లాస్లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా. ఆ కార్యక్రమంలో నేను చూసా, ఎక్కడి మహిళలే వచ్చారు, ఆడపిల్లలే వచ్చారు. 85% మంది ఆడపిల్లలే. అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి. ప్రతిపక్షంలో నేనున్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మెషిన్లు, బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం. సుమారుగా 3600 మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు, ట్రైనింగే కాదు, దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం. జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు కానివ్వండి, స్కూల్ యూనిఫామ్, ఇలా అనేక ఐటమ్లు తయారు చేసి ఈ రోజు మహిళలు వాళ్ళ సొంత కాలు మీద నిలబడే పరిస్థితి. మహిళలకి అవకాశాలు ఇస్తే అద్భుతాలే మీరు సృష్టిస్తారు. దానికి ఉదాహరణ మా ఇల్లు. 1992లో ఆర్థికంగా సొంత కాలుపై నిలబడాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే ఒక సంస్థ ప్రారంభించారు. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత మీ దయ వల్ల ఆయన ఫైనాన్స్, రెవెన్యూ మంత్రి అయ్యారు. ఇప్పుడు కంపెనీ ఎవరో చూడాలని అమ్మకి చెప్పారు, కంపెనీకి ఒకసారి వెళ్ళి నువ్వు చూసుకోవాలని. మా అమ్మ ఎప్పుడు కంపెనీకి వెళ్ళా, కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు. ఆయన బలవంతం చేశారు. కారు వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది, ఆఫీస్ దగ్గరికి, పైకి కూడా వెళ్ళేది కాదు. కింద నుంచే ఫోన్ చేసి పెద్దానికి నేను పైకి వెళ్ళలేను, నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నారు. అలాంటిది ఈ రోజు మా తల్లిని చూడండి, 5,000 కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబు గారు స్థాపిస్తే ఈ రోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది. తలసీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న ఆనాడు 50 లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది. బ్రహ్మణి గురించి కూడా నేను చెప్పాలి కదా 2 మాటలు.
అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధనదాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడు తెంపాడు ఆ రాక్షసుడు. మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు. నేను చూశాను పాదయాత్రలో, మహిళల్ని కలిశాను. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి కలిసి మనం బాబు సూపర్ 6 మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది. సొంత చెల్లితో రాఖీ కట్టించుకునేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ యువకులు చాలా నష్టపోయారు. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుంది. అందుకే ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరమని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, చివరిగా మొన్న పహల్గాం దాడిలో, ఉగ్రవాద దాడిలో మనం భారతీయులను కోల్పోయాం. గతంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళం. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అది ఎవరది? మన మిసైల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పారు. ఉగ్రవాదుల తర్వాత దాడి చేశారు. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది. దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం, మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా. మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు. ఉండేది ఒక్కడే, నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం ఈ కుటుంబానికి అండగా నిలబడుతుందని. అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారి ఇవ్వాలి, సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. వందే, పిడికలు బిగించి చెప్పండి, వందే, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ధన్యవాదములు సార్. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సేవా ధర్మం కల మహానాయకుడు, సత్యం, న్యాయం, సమానత్వం పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ముందుకు సాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఇప్పుడు మనం విందాం. స్త్రీ శక్తి పథకానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మూల విరాట్, ఆడపడుచుల కష్టాలకి అండగా ఉండాలి. కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు సూపర్ 6 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వారిని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే, ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే, ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం, ఇది ఆయన ఈ అనుభవానికి, ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడపడుచు అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.
అలాగే గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు రాలేకపోయారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎస్ మాధవ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ శ్రీ కేసినేని చిన్ని గారికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమేశ్వర గారికి, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా రహదారుల భవనాల శాఖ శ్రీ కాంతిలాల్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హెచ్ ద్వారకా తిరుమలరావు గారికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత. ఇది ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ ప్రయాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతా ఉండవల్లి నుంచి వస్తా ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1,500 నుంచి కొంతమందికి 2,000 రూపాయలు. నిజంగా ఒక 1,500 2,000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి. అలాగే మేమందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం, ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం, పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామంటే 2 కీలకమైనవి. ఒకటి, మీరు మా మీద భరోసా పెట్టారు. మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి, మేము మీకు అండగా నిలబడతాం. అలాగే భారతీయ జనతా పార్టీ మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా
ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది. మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదములు సార్. ఆధునిక ఆంధ్రప్రదేశ్ శిల్పి, విజన్ కలిగినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని సాంకేతికత, పారిశ్రామికత, మౌలిక వసతులతో కొత్త శిఖరాలకు తీసుకెళ్లినటువంటి అభివృద్ధి పథకర్త, హైదరాబాద్ను సైబరాబాదుగా తీర్చిదిద్దినటువంటి రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, మీరు మంచి పనులు చేయండి, నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారికి, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, గద్దె రామ్మోహన్ రావు గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు, ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా, శ్రీమతి రత్నవేణి, వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం. ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు చెల్లెళ్ళు
ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలిన అందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది, నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు గర్వంగా చెప్తున్నా సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని 3 పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం ఇప్పుడు కాదు, 30 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నా. నేను మీటింగుల్లో చెప్పేవాడిని, ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వీక్ష చూపించేవారు. మగపిల్లలైతే చదివించేవాళ్ళు, ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు. పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం, సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్కి పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. భర్తకు మాత్రం పర్మిషన్ లేదు, భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత నీకేంది తెలియదులే, నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు. అప్పుడు నా ఆలోచనే
డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు. నేను ఆ రోజు ఉద్యోగాల్లో ఖాళీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను, 33% పెట్టాను. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను. నా ప్రయత్నం ఫలించింది. కండక్టర్లు మాత్రం వచ్చారు, డ్రైవర్లు మాత్రం రాలేదు. తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది. ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను. ఆఫీస్కి ఎట్టబోవాలో చెప్పాను, ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సుదీర్ఘ ప్రయాణం. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు. అది ఈరోజు మనం సాధించిన విజయం. దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీరు చూస్తే 5 ఏళ్లు పట్టింది 2000 నుంచి 3000 చేయడానికి. నేను వస్తానే ఒకే మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి ఇస్తానని. పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు, తల్లికి వందనం మొన్నే ఇచ్చా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా, కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా. మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం 2,000, మనం 5,000, 47 లక్షల మందికి 7,000 రూపాయలు చొప్పునేశాం. దీపం నేనే ఇచ్చా. వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి. వంటింటికి పోతే, వంట రూములోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. రోజంతా వంటగదిలో గడిపేవాళ్లు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ
3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం. బస్సులో నేను ఒక 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, మాధవ్ గారు మాట్లాడాం. అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మాకు 1500 నుంచి 2000 రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మెగా డిఎస్సీ పెట్టాం. 16,347 ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లో భోంచేసి బస్ ఎక్కి 1 పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికి వెళ్లే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను సంతకాలు చేశాను. అదే సమయంలో సూపర్ 6 అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను, కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు. నేను ఒకటే చెప్పాను, తప్పకుండా మనసుంటే సాధ్యం. మన ఆడబిడ్డలకు ఇవ్వాలి, ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను. మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో ఏ బస్సు ఎక్కినా, ఎంత దూరం వెళ్లినా, జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు మీకోసం, స్త్రీ శక్తి కోసం కేటాయించాం. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు. చిరు వ్యాపారులు, మీ ఉత్పత్తులను చూశాను. కొంతమంది నాకు చెప్పారు, మేము చేపలు అమ్ముకుంటున్నాం, విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసుకుపోయి అమ్ముతున్నాం. ఈ రోజు మాకైతే రోజుకు 100 రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయి, అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. నరేగా పనులకు వెళ్లేవాళ్ళు, కూలీ పనులకు వెళ్లేవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మీరు పనిచేసి మళ్లీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం.
ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 2,62,00,000 మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క స్త్రీ శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి డబ్బులు అవుతాయి, పర్వాలేదు, మీ ఆశీస్సులు ఉన్నాయి. మీ ఆశీస్సులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. దూసుకెళ్తాం తప్ప వెనక్కి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని చూస్తే బస్సులు మేము గుర్తింపు కోసం ఎంతమంది వచ్చారో లెక్కేసుకోవడం కోసం బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం. ₹1 కూడా ఎక్కడ పే చేయొద్దండి. చాలా స్పష్టంగా ఉండండి. ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం, ఒక కానుకని మరొక్కసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను. ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు. మీకు ఒక అవగాహన వస్తుంది. అది తీసుకొని మీ ఆధార్ నెంబర్ కానీ అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఆసుపత్రికి పోయేవాళ్ళు కానీ, స్కూళ్ళకు పోయేవాళ్ళకి కానీ, కాలేజీలకు పోయేవాళ్ళకి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు పోయేవాళ్ళకి కానీ, మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్ళే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు అన్ని ప్రికాషన్లు తీసుకున్నాం. ఎందుకంటే ఉండే బస్సులన్నీ కూడా ఆపరేషన్లో పెట్టాం. అన్ని బస్సుల్ని కండిషన్లో ఉంచాం. అదే సమయంలో 4-5 రివ్యూ మీటింగులు కూడా పెట్టి డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేశాం. ఎక్కడ ఏ బస్సు నిలవడానికి వీలు లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఇది వస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయడానికి కూడా పర్యవేక్షణ కోసం మనుషులు పెట్టాం. బస్సులన్నిటికీ ఎక్కడ బయలుదేరుతుంది, ఎక్కడుంది, ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లోనే మీరు చూసుకునే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రియల్ టైం ట్రాకింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. దీనివల్ల ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన 129 డిపోలున్నాయి, 423 బస్ స్టేషన్లున్నాయి, 4 జోనల్ వర్క్షాపులున్నాయి. అన్ని వ్యవస్థలను బలోపేతం చేశాం. నేను ఒకటే ఆర్టీసీ సిబ్బందికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత మీదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఫెయిల్ అయితే నేను మాత్రం రోడ్డు మీదకే వస్తా. ఆ విషయం కూడా ముందుగానే అప్రమత్తం చేస్తున్నా. ఆ పరిస్థితి రానిరని చెప్పి నేను మా వాళ్ళని కోరుతున్నాను. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం స్త్రీశక్తి ద్వారా ఇస్తూనే ఆర్టీసీలో కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచిస్తున్నా. లేకపోతే డబ్బులు లేకపోతే రాబోయే రోజుల్లో బస్సులు కూడా తిరగవు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రాబోయే రోజుల్లో పార్సల్ సర్వీస్ని కానీ, ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్లన్నింటిలో కానీ కమర్షియలైజ్ చేసుకుంటే ఎక్కువ రెంట్లు వస్తాయి. అలాంటి యాక్టివిటీస్ చేయడం కానీ, ఓనర్స్ ఆర్టీసీ ఉంటారు కానీ ఆదాయం వచ్చే మార్గాలు కూడా చూస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో నాకు ఒక కల ఉంది, ఒక ఆశయం ఉంది. ఇప్పటి నుంచి ఏ బస్సు కొన్నా ఎలక్ట్రికల్ వెహికల్సే బస్సులే కొంటాం. ఆ బస్సులు కూడా ఏసీ బస్సులే కొంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఒక రోజున ఈ బస్సులన్నీ ఏసీ బస్సులుగా మారితే దర్జాగా మా ఆడబిడ్డలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఎక్కడికి కావాలన్నా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటి ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ కష్టాలు కూడా ఉంటే నేను అన్ని ఆలోచిస్తున్నా. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. నేను గాని, జనసేన గాని, బీజేపీ గాని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆలోచన తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఈరోజు ఇదే కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలు ఆడబిడ్డలకు చేశాం. డాక్రా రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ కార్యక్రమం తీసుకొచ్చాం. ఆడబిడ్డల ఆత్మ గౌరవం పెరగడానికి మరుగుదొడ్ల నిర్మాణం పెట్టాం. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తీసుకొచ్చాం. బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాం. ఆ రోజు నేను చేసిన కార్యక్రమాల తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి డాక్రాలో, మెప్మాలో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో 1,00,000 మంది డాక్రా సంఘాల్లో, మెప్మా సంఘాల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా తయారు చేస్తాం. నేను ముందే మీకు చెప్పాను, ఒకప్పుడు రాష్ట్రంలో నేను కూడా చాలా బాధపడ్డాను. ఒక పక్క గంజాయి, ఒక పక్క డ్రగ్లు. దీంతో ఎవడైనా డ్రగ్ తీసుకున్న వాడికి, గంజాయి తాగిన వాడికి తల్లి భార్యకు వ్యత్యాసం తెలియదు. అలాంటి అగత్యాలు చూశాం. ఈరోజు ఈగలనే వ్యవస్థను పెట్టి రాష్ట్రంలో గంజాయిని వీలైనంత వరకు నిర్మూలించాం. ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా అదే చివరి రోజు వారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ఎవరైనా మీ జోలుకొస్తే నేను అందులో బాధితుడిని. ఆడబిడ్డలు అవమానం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏ విధంగా బాధపడతారో చూశా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ అనుభవించాం. ఇవి తెలిసిన వ్యక్తులం. అందుకే ఏ ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి ఎవడొచ్చినా సోషల్ మీడియాలో గాని ఎక్కడ చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, ముందుకి ఇప్పటికీ పరిస్థితులు మారాయా లేదా అని అడుగుతున్నా. మారాయంటే చేతుల పైకి చెప్పండి, మారాయా లేదా? మీలో ధైర్యం వచ్చిందా లేదా? అందుకే వాళ్ళని ఒకటేసారి హెచ్చరిస్తున్నా, తమాషా అనుకోవద్దండి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాం. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా ఇంత మునిపి లోకేష్ గారు కూడా 1-2 విషయాలు చెప్పారు. తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఆడబిడ్డల భద్రతకు ఏదైనా సమస్యలుంటే అలాంటి పైన ప్రత్యేకమైన చట్టాన్ని తేవడానికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకడుగు ఇయ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఆర్టీసీ సిబ్బందిని కూడా ఒక్క విషయం ఈ సందర్భంగా కోరుతున్నా. బిగినింగ్ లో మా ఆడబిడ్డలు ఉత్సాహంగా వచ్చి
బస్సుల్లో ఎక్కినప్పుడు ఓసారి అమితమైన ఉత్సాహంతో కూడా ఉంటారు. అలాంటప్పుడు మీరు కూడా ఓపికగా ఉండండి. ఆడబిడ్డలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ని కండక్టర్ని గౌరవిస్తే తప్ప మనం సుజావుగా ప్రయాణం చేయలేము. ఈ రెండు కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ఒక్క విషయం చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏది మంచి చేయాలంటే నేను యజ్ఞం మారిగా రాత్రింబగళ్ళు కష్టపడి చేస్తున్నా. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. మీరు చూశారు మొన్నటి వరకు అమరావతి ఎంత దుర్మార్గం అంటే 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. అలాంటి ప్రాంతాన్ని శ్మశానం అన్నారు, ఎడారిగా చేశారు. ఇది ఎడారి కాదు, భవిష్యత్తులో ఒక సుందర నగరంగా తయారు చేసే బాధ్యత మాదని ఈరోజు ముందుకు తీసుకుపోయాం. కేంద్రం సహకరించారు. 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేట్టుగా చేశారు. పనులన్నీ అవుతున్నాయి. పోలవరం ఆ ప్రాజెక్టు మనందరికీ అవసరం. సాగునీరు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి. అదే ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంటే 2020కి పోలవరం పూర్తయ్యేది. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకొంబోయేటిగా చేశారు. అన్ని సమస్యలను పరిష్కారం చేశాం. మళ్లీ దాన్ని ట్రాక్ లో పెట్టాం. వీలైనంత తొందరలో పోలవరం కూడా పూర్తవుతుంది. కేంద్రం 11,500 కోట్ల రూపాయలు పోలవరానికి నిధులిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విశాఖపట్నం ప్రధానమంత్రి గారు స్వయంగా కలుగజేసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా విశాఖపట్నంలో రైల్వే జోన్ శాంక్షన్ చేశారు. నిన్నే ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇచ్చారు. కేంద్రం అన్ని విధాలా సహకరిస్తా ఉంది. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం. అయితే మీరు చేయాల్సింది, ఏ కార్యక్రమాలు అయితే మేము చేస్తున్నామో దాన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మీ అందరిదని విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు, 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటు వేయలా, మొట్టమొదటిసారిగా ఓటు వేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇంకొకతను కాగితం వేశాడు, మా వివేకా సార్కి న్యాయం చేయండి సార్ అని. చెయ్యాలా లేదా న్యాయం? చెయ్యాలా లేదా న్యాయం? నాయకులు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, కొంతమంది నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అందుకే చెప్పా, సిబిఎన్ 14 సిబిఎన్ కాదు, 95 సిబిఎన్.
అందులో నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ఎక్కడా అన్యాయం చేయం, ఎవరి జోలుకు రావు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలనా లేదా? మనం మీ అందరి బాధ్యత అవునా కాదా? మీ అందరి బాధ్యతే మా బాధ్యత. ఆ విషయం కూడా చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఎక్కడా రిగ్గింగులు ఉండవు, ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. అదే సమయంలో నిరంతరం మీకోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందంటే, మనందరం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటే నా ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకొచ్చానని ఎక్కడ లేని ఆనందం ఉంది, తృప్తి ఉంది. ఇదే కాదు, మేము 3 పార్టీలు కూడా కష్టపడేది, సంపద సృష్టించేది మీరు మీ కుటుంబాలు బాగుండాలని, మీ కష్టాలు తీరాలని నిరంతరం పనిచేస్తున్నాం. అందుకే ఆ రోజే చెప్పాం, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 కూడా కలిపి తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఈ రోజే నేను అనౌన్స్ చేశాను, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లో వాట్సాప్కి వెళితే 700 సేవలు ఆటోమేటిక్ గా మీకు అందుబాటులోకి వచ్చాయి. అది ఈరోజు ఎన్డీఏ పరిపాలన. ఇక్కడ అదే సుపరిపాలన. ఒకప్పుడు మన భూములు కబ్జా చేస్తే ఆ భూములు కాపాడుకోలేని పరిస్థితి. ఒకప్పుడు మన భూమి మనది, పట్టాదారు పాసు పుస్తకం మనది, ఆ పట్టాదారు పాసు పుస్తకం పైన బొమ్మ మాత్రం వేరే వాళ్ళది. ఇప్పుడు అవి లేవు. రాజముద్రతో, ప్రభుత్వ అధికార ముద్రతో మీకందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. ఈరోజు మళ్లీ చెప్తున్నా, నేను ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట నేను చేయబోయేది మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాటి అమరావతిని ఏలినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనా వైభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ సందర్భంగా ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి చేర్చిన నాయకుడు, సుస్థిర అభివృద్ధి అనే దివ్య దీపాన్ని వెలిగించినటువంటి మార్గదర్శి, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా ఉన్న బాలికలకు, మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్య మహోత్సవ వేడుకలను శ్రీకారం చుడుతూ
ఫ్లాగ్ హాఫ్ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలందరికీ పూర్తిగా ప్రయాణం ఉచితం. స్త్రీ అడుగు ముందుకేస్తే సమాజం వెలుగుతుంది అని చెప్పి మరి ఇంత చక్కటి సువర్ణ అవకాశాన్ని మహిళలందరికీ అందించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అనేది కేవలం గణాంకాలలో కాదు, జీవన ప్రమాణం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. సాంకేతికతను చేతబట్టి వ్యవసాయాన్ని హృదయంలో పెట్టి మహిళా సాధికారత నుండి యువత శక్తివంతం వరకు ప్రతి పథకంలో ప్రజల భవిష్యత్తు ప్రతిబింబించేలా చక్కటి రామరాజ్యం చేసేటటువంటి నాయకత్వం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్త్రీ శక్తి పథకాన్ని అంగరంగ వైభవంగా మరి ఈ రోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి ఈ శుభదినాన మహిళా మూర్తులందరికీ, మహిళా మనులందరికీ, సోదరీమణులందరికీ కూడా సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఫ్లాగ్ ఆఫ్ చేయటం జరుగుతుంది. మహిళలు నేటి నుంచి పూర్తిగా బస్సులలో ప్రయాణం చేసేటటువంటి చక్కటి సౌకర్యం కంప్లీట్ గా ఉచితం. 5 రకాల బస్సులు, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ సిటీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క వనిత ప్రతి ప్రాంతంలో తమ అనుకున్నటువంటి ప్రదేశాలకు స్వేచ్ఛగా, భరోసాగా, భద్రతగా పయనించేటటువంటి సువర్ణ అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రావళి మహిళలందరికీ కూడా అందించడం జరుగుతోంది. మరి ఎంత అంగరంగ వైభవ వేడుకలుగా స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రావళి ఆడపడుచులందరికీ కూడా అందించడం జరుగుతోంది. విచేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. యావత్ ఆంధ్రావళి ఆడపడుచులందరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మన అందరి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అందించేందుకు రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళా మూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. మహిళల అభివృద్ధి, మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేట వేస్తూ మహిళకు భరోసా, మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అందించే విధంగా ఈ యొక్క బస్సు చక్రాలు మన లక్ష్య సాధనకై వేసేటటువంటి అడుగులుగా ముందుకు సాగుతోంది. మన ప్రయాణం అన్ని కూడా ఈ రోజు నుంచి మొదలు కాబోతూ ఉన్నాయి. బస్సు బయలుదేరుతుంది. మన కలలు, మన ఆశలు అన్ని కూడా రూపం దాల్చాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆడపడుచులకు, వనితలకు అందరికీ కూడా అందించడం జరుగుతోంది. మహిళా మనురారా, ఆడపడుచులారా, అక్క చెల్లెల్లారా అందరూ కూడా మీ లక్ష్య సాధనకై బస్సు చక్రాలు ఎలా అయితే పరుగులు
అనుమతిస్తుందో మీరందరూ కూడా విజయ పథంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండా దండా ఉంటూ మీ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగు వేసే విధంగా రథ సారథిగా మీ తోడుంటూ మీకు ముందడుగులు వేపిస్తోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సుపరిపాలన అందిస్తూ ప్రజల కోరికలు, ప్రజల సమస్యలను నిరంతరం పరిరక్షిస్తూ ప్రజల యొక్క సమస్యలను వెంటనే చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ సమస్యలు లేకుండా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజా శ్రేయస్సుకై పాటుపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సమస్యలలో ఉండేటటువంటి ప్రజలను చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు వారి యొక్క ఆలోచనల విధానాలన్నీ కూడా రూపం దాల్చే విధంగా మరి ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా మనులందరితో కలిసి ప్రయాణించి వారి సమస్యలను, వారి ఆలోచనలను, వారి యొక్క సూచనలను తెలుసుకొని మన అందరి అభివృద్ధికై ఎంతగానో పాటుపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి కరతాళధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. జయ హో చంద్రన్న. అద్భుతమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమంకై, ప్రజల అభివృద్ధికై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికై పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది.